లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అసెంబ్లీలోకి మీరు వెళ్ళిన తర్వాత అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గా బాధ్యతలు ఆయన అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడారు మేడం. అంత సబ్జెక్ట్ ఎక్కడ గ్యాదర్ చేశారు మీరు? లేదండి, కొంచెం చదువుకున్నాను, ఇంకా గూగుల్ అవన్నీ. చక్కగా మాట్లాడారు. ఆయన ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు ఏంటి? మామయ్య మా ఫాదర్ ఇద్దరు కొంచెం హెల్ప్ చేశారు ఆయన లైఫ్ హిస్టరీ తీసుకోవడంలో, అండ్ దే హెల్ప్ మీ అవుట్ టు ఫ్రేమ్ ఎ గుడ్. అసెంబ్లీ జరిగిన ప్రతి రోజు మీకు అవకాశం వచ్చింది కదా మాట్లాడేకి? అసలు అవకాశం వచ్చేది తక్కువ ఎమ్మెల్యేలకి. అందరు ఎదురు చూస్తుంటారు మా ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడతారు. మీరు ప్రతి రోజు మాట్లాడారు, ఎలా వచ్చింది అవకాశం? హెల్ప్ తీసుకున్నానండి. టీడీఎల్పీలో వెళ్ళి మనం అడిగితే పేరు ఇస్తే మామూలుగా మనం క్వశ్చన్స్ లాటరీ సిస్టంలో తీస్తారండి. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ ఒకటి దాంట్లో ఇంక్లూడ్ అవ్వడము. ఇంకోటి 0 అవర్లో మనమే లేసి మాట్లాడచ్చు ఎనీ టాపిక్ రిగార్డింగ్ యువర్ కాన్స్టిట్యున్సీ ఆర్ ఎనీ బర్నింగ్ టాపిక్. షార్ట్ టైం, ఇవన్నీ షార్ట్ డిస్కషన్స్. కానీ ఐ థింక్ ఐ కుడ్ ప్రెజెంట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ ఇన్ అ బెటర్ వే. అంటే చిన్నగా తక్కువ మాట్లాడతాను నేను, ఎక్కువ ఎలాబరేట్గా ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన ప్రాబ్లమ్ని అక్కడ పెట్టగలిగితే, దృష్టికి వెళ్ళగలిగితే నా వర్క్ హాఫ్ డన్ అని అనుకుంటాను నేను. అంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు, అక్కడ గందరగోళం జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? టెన్షన్ రాదు మీకు? ఫస్ట్లో బాగా టెన్షన్ అయ్యేదండి, ఫస్ట్లో అసెంబ్లీలో. అంటే అంత పెద్దవాళ్ళ ముందర మనము ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము అని టెన్షన్ అయితే బాగా అనిపించింది. కానీ ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్, ఇంకా హెల్ప్ చేస్తారు. ఇది ఇట్లా మాట్లాడనమ్మా ఇంకా బాగుంటుంది, లేదా మన విప్పులు, చీఫ్ విప్పులు ఉంటారు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మీకు ఈ టాపిక్ మీద ఏం టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నారు. రోజుల అజెండా వచ్చేస్తుంది ముందు రోజే మాకు అసెంబ్లీది. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు బాగా. అంటే మన నేమ్స్ అక్కడ స్పీకర్ దగ్గరికి తీసుకెళ్ళి లాస్ట్లో డిస్కషన్ ఆఫ్ ద స్పీకర్, అది ప్రతి ఒక్కరు ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అందరూ హెల్ప్ ఉంటేనే అక్కడ మన ప్రాబ్లమ్స్ని అక్కడ ప్రజెంట్ చేయగలుగుతాం. అసెంబ్లీ పక్కన పెడితే నియోజకవర్గం వచ్చేళ్ళకి, అంటే జిల్లాలో వాళ్ళతో సీనియర్లు వాళ్ళతో పని లేదనుకోండి, మీ సొంత నియోజకవర్గం పుట్టపర్తికి వచ్చేళ్ళకి చాలా రాజకీయాలు ఉంటాయి. మీ మామగారు సీనియర్ కాబట్టి ఎన్నో డక్కా ముక్కలు తిని ఆయన రాటి తేలిపోయారా, ఎవరిని ఎట్లా క్రియేట్ చేయాలా, ఎవరితో ఎలా ఉండాలా, ఎవరి పరిస్థితి ఏంటి అన్నీ తెలుసు మీ మామయ్య గారికి. ప్రతి ఒక్క పేరు చెప్తేనే పలానా వ్యక్తిత్వం, వాడి వ్యక్తిత్వం ఏంటి అన్నీ తెలుసు. కానీ అలా ఆ పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీ మామలాగా మీరు ఎలా అందరినీ కలుపుకొని పోతారు? కొంత మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు పార్టీలో, వాళ్ళందరినీ ఎలా కలిపి ఎట్లా అసలుకి సీనియర్లతో ఎలా మింగిల్ అవుతారు మీరు? మామయ్య ఒకటే, నేను ఆయన జర్నీలో చూసింది ఒకటే, ఆయన ప్రతి ఒక్కరిని ఒకటే రకంగా ట్రీట్ చేస్తారు. అది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా పెద్ద ఒక పాజిటివ్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మాకు నిజంగానే అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. గుడ్ అండ్ బ్యాడ్ చూసే రకం మేము. మేబీ మేము పెరిగిండే వాతావరణము, సినిమాలు, వాట్ ఎవర్. కానీ ఆ మామయ్య లాంటి ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళు దే నో హౌ టు ట్యాకిల్ అనమాట. మనకి వాళ్ళు ఏదైనా సమస్య వస్తేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ అవి చూడకండి, వాళ్ళు రియాక్ట్ అయిందే చూడకండి, వాళ్ళు చేసిండే మంచి చూడండి అని చెప్తారు ఆయన. 30 yearsలో పలానా వ్యక్తి ఇంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా అని ఏదన్నా మనం కంప్లైంట్ కదా ఏదన్నా అట్లా ఆయనకి చెప్తే, ఆయన చెప్పేది మీరు ఇది మాత్రమే చూస్తున్నారు, దానికి ముందర వాళ్ళు ఇన్నేళ్ళు పడిండే కష్టం చూడండి, అది చెప్తారు ఆయన. అసలు ఆ యాంగిల్లో ఆలోచించొచ్చా అనేది మనకి అది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ గందరగోళం, ఈ గజిబిజి అదంతా, అసెంబ్లీ సమస్యలు అవన్నీ, ఒక మాజీ డీజీపీ కుమార్తె, మాజీ మంత్రి కోడలు, ఒక ఎన్ఆర్ఐ గారి శ్రీమతి, 100 కోట్ల ఆస్తి, హ్యాపీగా ఇంట్లో మహారాణి ఇలా కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా మహేష్ బాబు సినిమాలు చూడకుండా ఈ గందరగోళం అంత అవసరం మనకు? అవకాశం వచ్చింది. దేవుడు, సాయిబాబా గారు, మామయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి వల్ల దేవుడు తర్వాత సాయిబాబా గారు. సో వచ్చింది ఖచ్చితంగా. ఆయన హీ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ అనంతపూర్ అని చెప్పుకోవాలి. ఆయన
వాటర్ ప్రొవైడ్ చేసిండే దానివల్ల ఎంతమంది ఇప్పుడు తాగునీటి సమస్య లేకోకుండా హాయిగా నిద్రపోతున్నారు. అది ఒకటి. ఎడ్యుకేషన్కి ఆయన చేసిండే డెవలప్మెంట్ చాలా. అనంతపూర్లో ఒక 20 years 30 years బ్యాక్ ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు ఎడ్యుకేషన్ పరంగా. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా బాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. మన ఎంతోమందికి ఫ్రీగా మెడికల్ కాలేజ్లో హాస్పిటల్లో మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందండి హాస్పిటల్ అసలు. మొన్న ఏదో యాక్సిడెంట్ కేసు ఉంటే వెళ్ళాం లోపలికి. ద వే దే మెయింటైన్ ద నీట్నెస్, క్లెన్లీనెస్, ఇంకా డాక్టర్స్ ఎంత క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. అసలు అంత ఫ్రీ సర్వీస్ చేస్తారు కదా. అసలు మనం అనుకోము అంత గొప్పగా ఒక సంస్థ చేయగలుగుతుంది అంటే అది చాలా గొప్ప. అవును, సాయిబాబా గారు. సింధూరారెడ్డి గారు మ్యాథ్స్ లో మంచి ప్రావీణ్యం ఉందా? మ్యాథ్స్ బాగానే ఇష్టం అండి. మ్యాథ్స్ అండ్ బయాలజీ బాగా ఇష్టం. చూసాను కాలేజ్కి వెళ్ళి ట్రిగ్నోమెట్రీ ఏమో లెసన్ చేస్తారు. ఐ మేక్ ఇట్ అ పాయింట్, ఏ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్తే వాళ్ళ సిలబస్లో నాకు వచ్చింది ఏదో ఒకటి నేర్పించాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పటిదాకా వెళ్ళిన విజిట్ చేసిన ప్రతి స్కూల్లోనూ నేర్పించొచ్చాను. ఒక దాంట్లో అది, ఒక దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ నేర్పించాను. ఐ మేక్ ఇట్ అ పాయింట్, నాకు టీచింగ్ ఎందుకో ఇష్టం. అలాంటి టీచర్ మా చిన్న వయసులో ఆల్జీబ్రా అంటే గుండె కాబరా అంటే అట్లాంటివి చాలా ఈజీగా చెప్పేస్తున్నారన్నీ కూడా పోయి. కొంచెం వాట్ ఎవర్ వాళ్ళ సిలబస్ తీసుకుంటానండి, ఏముందో వాళ్ళ టెక్స్ట్ బుక్స్, దాంట్లో నాకు గుర్తొచ్చినది ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి అంటే టీచర్గా మారిపోతా. అట్లీస్ట్ ఒక 10 minutes అన్న ఒక క్లాస్ చెప్పాలి అనేది. ప్రతి స్కూల్ వాట్ ఎవర్ ఐ విజిటెడ్ సో ఫార్ ఒక క్లాస్ చెప్పేసి వచ్చాను బయటికి. ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నారు మేడం? బాగా. అంటే పిల్లల్ని మిస్ అవుతున్నాను, ఫ్యామిలీ కొంచెం బ్యాలెన్స్ చేసేకి కొంచెం కష్టంగా ఉంది. సో అది ఒకటి కొంచెం ఇంకా టైం పడుతుంది పూర్తిగా బ్యాలెన్స్ లోకి తెచ్చుకోవడానికి. 5 ఏళ్లలో ఇది పల్లె సింధూరారెడ్డి గారి మార్క్ అని చూపించడానికి ప్రధానంగా మీరు పుట్టపర్తిలో చేయనున్న ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? ఒకటి ముందు చెప్పినట్టు 195 చెరువులు, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ టాప్ ఆఫ్ మై లిస్ట్. అది చేయగలిగితే కోస్తాంధ్ర ఎలా ఉంటుందో పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ అలా ఉంటుంది. సో దట్ ఈస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంకోటి ఒక ఇండస్ట్రీ, ఐ హోప్ ఆ ప్రపోజల్ భరత్ గారు యాక్సెప్ట్ చేసి ఆ రిలయన్స్ ఇండస్ట్రీని అక్కడికి తీసుకురాగలిగితే అదొక ఇట్ బి అన్ అచీవ్మెంట్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఏ విధంగా? ప్రతిపక్ష హోదా లేకపోయినా దే వేర్ వాళ్ళు గెలిచారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఆ సీట్ గెలిచారు. కీపింగ్ ద పార్టీ అఫిలియేషన్స్ అసైడ్, దే హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి వాళ్ళ ఒక బాధ్యత ఉంది వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకి. అట్లీస్ట్ దానికోసమైనా వాళ్ళు రావాల్సింది. వాళ్ళ ప్రజెంట్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ చేయడానికి 11 మంది అయినా వచ్చింటే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఐ థింక్ అది కోల్పోతున్నారు అనేది ఒక ఆలోచన. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్లో లాస్ట్ టైం ఉన్న మ్యాండేట్కి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అది స్పోర్టివ్గా తీసుకొని ఓకే అని తీసుకొని ముందుకు వెళ్ళగలిగింటే ఇంకా ప్రజల్లో ఆయనకి తప్పు ఉద్దేశం లేకోకుండా పోయేదేమో అని ఒక ఇది నాకు. ఎందుకంటే ఆయనకి తెలుసో తెలియకనో ప్రతి ఒక్క వర్గంలో ఉన్న ఒక ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారని నాకు అనిపిస్తుంది. ఎనీథింగ్ తీసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, 108లకి అమౌంట్లు ఇవ్వక, మెడిసిన్స్కి అమౌంట్లు ఇవ్వక, చాలా పెండింగ్ బిల్స్ అన్ని చోట్ల పెండింగ్. ఓ పక్కన రాగానే ప్రజావేదిక కూల్చేశారు. ఒక గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్గా పనిచేస్తుంది అనేది చెప్పుకోవాలి, కానీ రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని మార్చేసి దాన్ని కూల్చేసి ఏదో డిస్ట్రక్టివ్ ఒక ఫీల్ తీసుకొచ్చేసారు. అంటే అట్లా మా ప్రభుత్వం ఇలా ఉంటుంది అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇంకా అమరావతి మనకు స్టేట్ క్యాపిటల్ అనేది ఎనీ స్టేట్ అదికి చాలా ఇంపార్టెంట్ ఒక ఇది.
ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా సైడ్ లైన్ చేసేసి 3 రాజధానులు అని చెప్పి లాస్ట్ 5 yearsలో నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు కానీ మా పిల్లలకి ఇది నేర్పిస్తున్నాను రాజధానులు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే ఏది చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నిజమే కదండి, లాస్ట్ 5 years వాజ్ అలాగే ఉండేది. అమరావతి ఎంత పుణ్యమైన ఒక ప్లేస్ అని అనుకోవాలి. గౌతమ బుద్ధుడు గారు అక్కడ నడయాడారంట. గౌతమిపుత్ర శాతకర్ణి అక్కడే ఆయన జయతియాత్ర స్టార్ట్ చేశారు. ఇంకా ఆచార్య నాగార్జునుడు అక్కడ బోధనలు చేసిన అంత గొప్ప ప్లేస్లో రాజధాని నిర్మాణం అయినంటే మనకి లాస్ట్ ఇప్పుడు 5 years పడిందని చెప్పుకోవాలి. ఏపీ రాజధాని అమరావతి అని ఇప్పుడు గట్టిగా నేర్పిస్తున్నాను. పల్లె సుందరారెడ్డి గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఇప్పటికైతే ఈ 5 years ఇంకా ఇది నేనేం పూర్తిగా నేర్చుకున్నానని అయితే చెప్పలేను. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ లెర్నింగ్ ప్రాసెస్. నాకు ప్రతిరోజు కొత్త సమస్య తీసుకొస్తారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది ఒకటి. అంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, పెద్ద సమస్య మామయ్య నరుస్తారా గైడెన్స్ అయితే తీసుకుంటాను. తల్లి అని వస్తారేమో ఇది మామయ్య సమస్య అంటే మామయ్య దానికి పరిష్కారం హెల్ప్ చేస్తారు. మనల నుంచి ఆన్సర్ రాబట్టే చూస్తారు. ఆయన టీచర్ కదా, సో హీ నోస్ స్టూడెంట్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలో ఆయనకి కరెక్ట్ గా తెలుసు. నుంచి ఆన్సర్ రాబట్టి దానికి పరిష్కారం చేస్తారు. చాలా చక్కగా చెప్పారు మేడం. సో మామూలు మీ డైట్ ప్లాన్ ఏంటుంటుంది మేడం? ఎలా ఉంటుంది? ఫుడ్ మామూలు ఫుడ్ అండి. ఇంట్లో పొద్దునే ముద్ద చేస్తాను. వంట నేను చేస్తానండి. అంటే చేస్తానండి, బాగా ఇష్టం వంట చేయడము. మోస్ట్ ఆఫ్ ది డేస్ పొద్దునే వెళ్ళే ప్రోగ్రామ్ లేకపోతే కిచెన్ లో వెళ్ళి ఏదో ఒకటన్నా చేస్తాను. చాలా ఇష్టం వంట చేయడం. ఆల్మోస్ట్ అన్ని చేస్తానండి. యాక్చువల్లీ ఈ పల్లెటూరు వంటలు వచ్చేవి కాదు, ముద్ద అలాంటివి వచ్చేది కాదు. కానీ అత్తమ్మ పోయాక మామయ్యకి అలాంటివి అలవాటు, మాకేమో చైనీస్ ఇలాంటివి నూడిల్స్ ఇలాంటివి తినడం అలవాటు. పన్నీర్ అలాంటి మామయ్య అలాంటివి ఏవి తినరు. ఆయనకి శనక్కాయ చట్నీ ముద్ద ఉంటే చాలు. సో పట్టుబట్టి నేర్చుకున్నాను అన్నీ. ఇప్పుడు నా మేజర్ రిగ్రెట్ అత్తమ్మ దగ్గర మామయ్యకి మా హస్బెండ్ కి నచ్చే వంటలు నేర్చుకోలేకపోయాను. ఆ టైం మా హస్బెండ్ అయితే ప్యూర్ వెజిటేరియన్, మామయ్య తింటారు, నాటుకోడి బాగా తింటారు. సో ముద్ద ఆయనకి రోజు ముద్ద ఉండాలి, ముద్ద చట్నీ. సో ఆథెంటిక్ కదిరి పక్కన విలేజ్, సో అలా ఉంటేనే ఆయనకి ఇష్టం. మిక్సీలో ఆడిచ్చి అసలు ఆయన తినరు అనమాట. సో సో అది ఇష్టం. మామగారికి ఇష్టమైనట్టుగా మీరు వండి పెడుతున్నారు. చాలా గ్రేట్ మేడం, మీరు ఇప్పటికీ వండుతున్నారంటే. లేదండి, ఇష్టం. డీజీపీ కుమార్తె, ఒక మాజీ మంత్రి యొక్క కోడలు, ఎన్ఆర్ఐ సతీమణి వంట వండుతారు. వంట ఏముందండి, ఇట్స్ అ బేసిక్ స్కిల్, ఎవ్రీబడి హస్ టు. ఇప్పుడు మహిళలలో లేరు కదా మేడం? లేదండి, మా హస్బెండ్ కూడా బాగా వచ్చాలకి ఇంట్లో కుక్కుని పెట్టేదారు, పనామని పెట్టేదారు. ఉన్నారు, హెల్ప్ అయితే ఉన్నారండి. కానీ వంట చేయడం తప్ప బయట నుంచి ఆర్డర్ వేస్తుంటారు కదా, అమ్మ కూరలో పప్పు వేసావు ఉప్పు వేసావు ఆర్డర్ వేస్తుంటారు కదా. అదే చెప్పాను కదా, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా బాగా చేస్తారు. యాక్చువల్లీ వంట నేర్చుకుందే మా హస్బెండ్ దగ్గర. యుఎస్ లో వెళ్ళినప్పుడు ఆయన లేదు లేదు బాగా చేస్తారు. హస్బెండ్ కూడా బాగా చేస్తారు మేడం, చాలా బాగా చేస్తారు. నిజమే, నేర్పించారు నాకైతే. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. బాగా పన్నీర్ బాగా చేస్తారు, వెజ్ అన్ని. నాకు బేసిక్ కొన్ని వచ్చేవి కానీ అంత వంట వచ్చేది కాదు పెళ్ళైన కొత్తలో. సో నేను తింటాను, చికెన్ మామూలు, అండ్ ఫిష్ పర్వాలేదు, అంతేగాని. చెప్పాలంటే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలుకి? నాతో పాటు నిల్చోండి, నాతో పాటు అడుగేయండి. మామయ్య అడుగు జాడలో మీరు చూసారు 30 ఏళ్ళు ఆయన పడిండే కష్టము. ఆయన ఒక మాట అంటుంటారు ఎప్పుడు, 108 రాదు, ఏదైనా కష్టం వస్తే బంధువులు రారు. నిజమండి, అది ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఫస్ట్ ఆయన ఉంటారు ఆ ఇంట్లో. అట్లీస్ట్ నాకు పాయింట్ గుర్తొస్తుంది మేడం, ఇప్పుడు ఈ సందర్భంగా అడగాలి నేను. ఇంట్లో మనిషి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో జంతువులు చనిపోయినా, పశుపక్షాలు ఏం చనిపోయినా మీ మామగారు ప్రత్యక్షమవుతారు. ఖచ్చితంగా. మనిషి చనిపోయారంటే ఈ జోబులో చేయబెట్టి ఉంటదండి, తీసేసి ఏదైనా చనిపోయారంటే ఈ జోబులో చేతి ఇస్తుంటారు, ప్రతిరోజు చేతికి ఎమకలేనట్టుగా డబ్బులు ఇచ్చేస్తుంటారు మీ మామగారు. మీరు ఎలా మళ్ళా
అది ఇంకా నాకు రాలేదు. ఇంకా రాలేదా? అది రాలేదు, కానీ మామయ్య నాతోనే ఇప్పిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సంతోషం. సో అంటే అది టోటలీ డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి దానికి. అది ఇంకా అలవాటు పడలేదు, కానీ ఆయన అంత కాకపోయినా నా వంతుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి కూతురుగా నిలబడాలనేదే నా సంతోషం మేడం. ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా పుట్టపర్తిని అభివృద్ధి చేసి ప్రతి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు మీరు ఒక కుమార్తెలాగా ఉండాలని, నియోజకవర్గ వ్యాప్తంగా మామకు మించిన కోడలు అనిపించుకోవాలి పల్లె సుందరరెడ్డి గారని మేము కూడా కోరుకుంటున్నాం. అది జరిగితే నేను ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది అది. కానీ ఐ హోప్ అది ఆ డే ఎప్పుడైనా వస్తుందో లేదో నాకు. ఖచ్చితంగా ఆ డే ఖచ్చితంగా మామయ్య పెట్టిండే మార్క్ అంత హై స్టాండర్డ్ లో ఉంది, చాలా పైన ఉంది. రీచ్ అవుతారని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.